హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు భారత్ ఆల్గో ట్రేడింగ్. ఫ్రెండ్స్, థంబ్నెయిల్ చూశారు కదా. థంబ్నెయిల్ మీద చూపెట్టినట్టు ఈ వీడియోలో ఇంట్రాడే ట్రేడింగ్ కోసం ఒక బెస్ట్ స్ట్రాటజీ చెప్పబోతున్నాను. ఈ స్ట్రాటజీ వచ్చేసరికి నిఫ్టీ మరియు బ్యాంక్ నిఫ్టీ, ఫైనాన్స్ నిఫ్టీ, మిడ్ క్యాప్ నిఫ్టీ ఆప్షన్స్ బయింగ్ స్ట్రాటజీ అని చెప్పొచ్చు. అబౌవ్ ఇండెక్స్ ఆప్షన్స్ స్ట్రాటజీ. ఫ్రెండ్స్, ఇక్కడ వచ్చేసరికి ప్యూర్లీ స్ట్రైక్ బేస్డ్ స్ట్రాటజీ. అంటే మనకి ఇక్కడ వచ్చేసరికి స్ట్రైక్ ప్రైజెస్ నిఫ్టీలో అయినా తీసుకోండి, బ్యాంక్ నిఫ్టీలో అయినా తీసుకోండి, అండ్ మిడ్ క్యాప్ నిఫ్టీ అండ్ మనకి ఫైనాన్స్ నిఫ్టీ 20 to 30 రూపీస్ అండ్ మోర్. సో మీ దగ్గర క్యాపిటల్ బట్టి, మీ దగ్గర ఎక్కువ క్యాపిటల్ ఉంటే ఎక్కువ క్యాపిటల్తో కూడా స్ట్రాటజీ, అంటే ఎక్కువ స్ట్రైక్ ప్రైస్ బేస్డ్ మీద కూడా మనం ఈ స్ట్రాటజీ ఇంప్లిమెంట్ చేయొచ్చు. తక్కువ మనీతో కూడా ఈ స్ట్రాటజీ ఇంప్లిమెంట్ చేయొచ్చు. చాలా సింపుల్ అండ్ పర్ఫెక్ట్ స్ట్రాటజీ ఫ్రెండ్స్. ఇంట్రాడే ట్రేడర్స్కి ఇది చాలా హెల్ప్ అవుతుంది. మార్కెట్లో కొత్త వచ్చే వాళ్ళకైనా ఆర్ మార్కెట్లో ఉన్న వాళ్ళకైనా ఈ స్ట్రాటజీ మీకు చాలా హెల్ప్ అవుతుంది. ఆల్రెడీ ఈ స్ట్రాటజీ గురించి ప్రీవియస్ వీడియోస్లో చూపెట్టాను. ఈ వీడియోలో కూడా ఇంకా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కొత్త వచ్చే వాళ్ళు కూడా ఉంటారు కాబట్టి, మా ఛానల్ కొత్తగా చూసే వాళ్ళు ఉంటారు కదా, సో వాళ్ళకి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. స్కిప్ చేయకుండా మాత్రం చూడండి, అండ్ ఆల్సో స్టార్టింగ్ టు ఎండింగ్ వరకు చూడండి. ఎందుకంటే కొన్ని ఇంపార్టెంట్ స్టెప్స్ ఉంటాయి, అవి మీరు మిస్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి సో మీరు స్కిప్ చేయకుండా మాత్రం చూడండి. ఫ్రెండ్స్, ఈ స్ట్రాటజీ కూడా నేను 5 yearsలో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఇది నా 5 years అకౌంట్. నేను 5 years ఎందుకు సెలెక్ట్ చేసుకుంటున్నాను, ఫస్ట్ వచ్చేసరికి ఇక్కడ మనకి 5 years వాళ్ళు అడ్వాన్స్ డేటా ప్రొవైడ్ చేస్తున్నారు. అంటే మనకి ఆల్రెడీ మార్కెట్లో ఎవ్రీడే మార్నింగ్ మార్కెట్ ఓపెన్ అయిన తర్వాత లాంగ్ బిల్డప్ ఏమున్నాయి, మోస్ట్ యాక్టివ్ స్ట్రైక్ ప్రైజెస్ ఏమున్నాయి ఆప్షన్స్ ట్రేడింగ్లో, మీరు స్టాక్ ఆప్షన్స్ తీసుకున్నా, ఇండెక్స్ ఆప్షన్స్ తీసుకున్నా, అవి మనకు డైరెక్ట్ ఫిల్టర్ చేసి మనకు ప్రొవైడ్ చేస్తుంది. ఆ డేటాతో మనం ట్రేడ్స్ చేయబోతున్నాం. ఆల్రెడీ నేను ప్రీవియస్ వీడియోస్లో కూడా చెప్పాను, ఈ వీడియోలో కూడా క్లియర్గా చెప్పడానికి ట్రై చేస్తాను. ఫ్రెండ్స్, ఇక్కడ మీరు ఇది వచ్చేసరికి వెబ్ అప్లికేషన్. నేను నా 5 years అకౌంట్ వెబ్ అప్లికేషన్కు లాగిన్ అయ్యాను. ఇక్కడ మీకు డిస్కవరీ ట్యాబ్ ఉంటుంది, విజిట్ డిస్కవరీ. సేమ్ ఇదే ట్యాబ్ మీకు మొబైల్లో ఉంటుంది. మొబైల్ వచ్చేసరికి మొబైల్ వర్షన్లో కింద ఉంటుంది, ఓకేనా. సో ఇది వచ్చేసరికి మీకు ల్యాప్టాప్ వర్షన్ కాబట్టి బాగుంది. ఓపెన్ చేయగానే ఇలా ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ ఏంటంటే ఈ ట్యాబ్లో వాళ్ళు డిస్కవరీ, ఇక్కడ మనకి ఆల్రెడీ పేరులోనే చెప్పారు విజిట్ డిస్కవరీ, అంటే వీళ్ళు ఆల్రెడీ ఫిల్టర్ చేసి మనకి డేటా ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఇక్కడ ఏంటంటే ఆప్షన్స్ ట్రేడింగ్లో ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇంట్రాడే ఓన్లీ ఆప్షన్ బయింగ్ సైడ్, సెల్లింగ్ సైడ్ చెప్తలేను, ఓన్లీ ఆప్షన్ బయింగ్ సైడ్ చెప్తున్నాను. లాంగ్ బిల్డప్, మోస్ట్ యాక్టివ్, ఇవి వచ్చేసరికి ఇప్పుడు ఆప్షన్స్ చైన్ అనాలిసిస్లో ఈ టర్మ్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. లాంగ్ బిల్డప్ అయినా, మోస్ట్ యాక్టివ్, షార్ట్ కవరింగ్ ఇవి. సో ఇక్కడ ఏంటంటే ఆప్షన్ బయర్స్కి లాంగ్ బిల్డప్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఈ డేటా వీళ్ళు ఏం చూపెడతారంటే, మనకి లాంగ్ బిల్డప్ మార్కెట్ ఓపెన్ అయిన తర్వాత ప్రతిరోజు, అంటే మనకి 9:15కి ఓపెన్ అవుతుంది. ఓపెన్ కాగానే ఇక్కడ లాంగ్ బిల్డప్, అంటే లాంగ్ బిల్డప్ స్ట్రైక్ ప్రైజెస్ మిడ్ క్యాప్ మనకి ఇండెక్స్ ఆప్షన్స్లో ఏమున్నాయి చూపెడతాయి. సో ఇక్కడ వచ్చేసరికి మనకి లాంగ్ బిల్డప్ అంటే వీళ్ళు నియర్ బై ఎక్స్పైరీ ఏముందో ఆ వాటి గురించి ఇక్కడ మనకి చూపెడుతుంది. 26th August మిడ్ క్యాప్ నిఫ్టీ. సో ఈరోజు ఎక్స్పైరీ కాబట్టి ఇది 26th ఈరోజే కదా. సో దీంట్లో యొక్క చార్ట్ ఒకసారి ఓపెన్ చేసి చూపెడతాను చూడండి ఫ్రెండ్స్. ఇది 182 రూపీస్. దీని చార్ట్ ఒకసారి ఓపెన్ చేస్తాను. మీకు ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో కూడా చెప్పాను, ఈ వీడియోలో కూడా సేమ్, బట్ కొద్దిగా డిఫరెంట్ ఇంప్లిమెంటేషన్. సో టైం ఫ్రేమ్ వచ్చేసరికి మీరు 5 minutes అయినా తీసుకోండి, 3 minutes అయినా తీసుకోండి, అండ్ ఆల్సో కొంత ఫ్రెండ్స్ 15 minutes అయినా తీసుకోవచ్చు. అంటే ఎస్, మీ ఇష్టం. 15 minutes అయినా సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్, అది మీ ఇష్టం. 15 minutes అయినా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. నేను ప్రాబబ్లీ 3 minutes టైం ఫ్రేమ్ సెలెక్ట్ చేసుకుంటాను. 3 minutes టైం ఫ్రేమ్లో ఇక్కడ 2 indicators యూజ్ చేస్తున్నాం. ఆల్రెడీ వీళ్ళు మనకి 5 years వాళ్ళు లాంగ్ బిల్డప్ స్టాక్స్, అది ఏ స్ట్రైక్ ప్రైజెస్ ఇక్కడ చూపెడుతున్నారు, 12,875 ఈ స్ట్రైక్ ప్రైస్. నేను దీని యొక్క చార్ట్ ఓపెన్ చేశాను. సో ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, నేను 2A2 ఇండికేటర్స్ యాడ్ చేసుకున్నాను, సూపర్ ట్రెండ్ అండ్ ఆల్సో ఈఎంఏ వచ్చేసరికి 21 ఈఎంఏ సెలెక్ట్ చేసుకున్నాను. సూపర్ ట్రెండ్ వచ్చేసరికి మనకి బై డిఫాల్ట్ లెంత్ 10 ఉంటుంది, ఫ్యాక్టర్ 3 ఉంటుంది. నేను వచ్చేసరికి లెంత్ 14, ఫ్యాక్టర్ 1 పెట్టుకున్నాను. ఇక్కడ చూడండి 26th ఈ రోజుది, ఇది ఈ రోజుదిగా ఫ్రెండ్స్. మీకు రూల్ ఏం చెప్పాను ప్రీవియస్ వీడియోస్లో కూడా,
సో మనకి ఈ లైన్ వచ్చేసరికి బ్లూ లైన్ 21 ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్, ఈ గ్రీన్ అనేది సూపర్ ట్రెండ్ లైన్. సో దీనికంటే క్యాండిల్ పాజిటివ్ క్లోజ్ అవ్వాలి. ఇది వచ్చేసరికి ప్రీవియస్ క్యాండిల్ అనమాట. ఎగ్జాంపుల్ ఇది ప్రీవియస్ క్యాండిల్ అని క్యాలిక్యులేట్ చేసుకోండి. ఇది పాజిటివ్ క్లోజ్ అవ్వాలి అంటే ఇక్కడ ఓపెన్ అయింది, ఇక్కడ క్లోజ్ అయింది, గ్రీన్ క్యాండిల్ కదా. నెక్స్ట్ క్యాండిల్ దీని హయ్యర్ హై బ్రేక్ అయితే పై పొజిషన్ తీసుకోవాలి. నేను రూల్ ఏం చెప్పాను, ప్రీవియస్ దీని యొక్క ఓపెనింగ్ ఇప్పుడు మనం ఈ క్యాండిల్ రిఫరెన్స్ తీసుకున్నాం కదా, దీని యొక్క ఓపెనింగ్ ఇక్కడ తీసుకోవాలి. దీని యొక్క ఓపెనింగ్ దీని క్లోజ్ లోపల ఉండాలి, బట్ మనకు దీనికంటే ఎబో ఉంది, దీన్ని అవాయిడ్ చేయవచ్చు. నెక్స్ట్ ఇది సేమ్, ఇది ఇక్కడ ఓపెన్ అయింది, హయ్యర్ హై బ్రేక్ అయిందంటే బ్రేక్ అయింది. స్టాప్ లాస్ వచ్చేసరికి ఈ లో స్టాప్ లాస్ కాదు. సో ఇక్కడ మనకు క్లియర్ సిగ్నల్ ఇచ్చింది ఫ్రెండ్స్, ఇక్కడ మనకు క్లియర్ సిగ్నల్ ఇచ్చింది, ఇది ఇచ్చింది. బట్ మనకి రూల్ ఏం చెప్పాను, దీని యొక్క ఓపెన్, ఈ క్యాండిల్ యొక్క ఓపెన్ మనకి ప్రీవియస్ క్యాండిల్ క్లోజ్ కంటే లోపల ఉండాలి. సో ఇది మనకి ఇక్కడ కాలేదు, ఎబో క్లోజ్ అయింది. బట్ ఇక్కడ కూడా ఈ క్యాండిల్ చూడండి, ఇది పాజిటివ్ ఎబో క్లోజ్ అయింది, 21 ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ అండ్ సూపర్ ట్రెండ్ ఎబో క్లోజ్ అయింది. నెక్స్ట్ క్యాండిల్ వచ్చేసరికి ఓపెనింగ్ వచ్చేసరికి చూడండి, దీని క్లోజ్ బిలో ఓపెన్ అయింది, హయ్యర్ హై బ్రేక్ అయిందా చూద్దాం. దీని హయ్యర్ హై బ్రేక్ అయిందా, సో దీని హయ్యర్ హై బ్రేక్ అయింది. ఓకే, దీని హయ్యర్ హై బ్రేక్ అయింది. ఇది వచ్చేసరికి మిడ్ క్యాప్ నిఫ్టీ కాబట్టి దీని హయ్యర్ హై బ్రేక్ అయింది. ఇక్కడ ఒక నిమిషం, దీని హై ఎంత ఉంది, 178, ఓకే 60, దీని హయ్యర్ హై బ్రేక్ అయింది. సో మనకి ట్రిగర్ అయినట్టే, పొజిషన్ తీసుకుంటాం, బై పొజిషన్ తీసుకున్నాం. స్టాప్ లాస్ వచ్చేసరికి దీనిలో స్టాప్ లాస్గా పెట్టుకుంటాం, పెట్టుకొని ఓపెన్ టార్గెట్ పెట్టుకుంటాం. ఓకే, సో మళ్ళీ ఇలా వెళ్ళింది, ఇక్కడికి వచ్చింది, స్టాప్ లాస్ సెట్ కాలేదు, దీనిలోగా మనకి లో ఏముందో ఏ క్యాండిల్ రిఫరెన్స్ తీసుకుంటున్నామో దానిలోగా స్టాప్ లాస్ పెట్టుకుంటాం. ఇది ఇలా వెళ్ళింది, పైకి వెళ్ళింది, ఈ ఏరియా వరకు వెళ్ళింది, ఇక్కడ నుంచి రివర్సల్ అయింది. మరి ప్రాఫిట్ ఎక్కడ బుక్ చేసుకోవాలి, ఒకవేళ పైకి వెళ్ళింది, ఓకేనా, క్యాండిల్ పైకి వెళ్ళింది, ఈ సూపర్ ట్రెండ్ లైన్ ఎప్పుడైనా మనకి మళ్ళీ ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ బిలో ఎక్కడ టచ్ అవుతుందో ఆ ఏరియా వచ్చిందంటే ప్రాఫిట్ బుకింగ్ చేసుకోవచ్చు. ఆర్ మీరు బిఫోరే బుక్ చేసుకోవాలనుకుంటే బిఫోర్ కూడా బుక్ చేసుకోవచ్చు ప్రాఫిట్. ఓకేనా, ఒకవేళ సూపర్ ట్రెండ్ లైన్ ఈఎంఐ లైన్ బిలో సైడ్ క్రాస్ అయినప్పుడు పొజిషన్ తీసుకోవచ్చు, ప్రాఫిట్ బుకింగ్ చేసుకోవచ్చు. ఇక్కడ ఇచ్చిన సిగ్నల్ ఒకసారి. సో ఈ విధంగా ఎన్నిసార్లు అయినా ట్రేడ్స్ తీసుకోవచ్చు అంటే సేమ్ ఇదే ప్యాటర్న్లో మనకి స్ట్రాటజీ తీసుకుంటే మనం ఎన్నిసార్లు అయినా ఆర్డర్స్ తీసుకోవచ్చు. ఎగ్జాంపుల్ ఈ ఏరియాలో చూడండి, ఇక్కడ కూడా ఎవో క్లోజ్ అయింది, బిలో దీని క్లోజ్ కంటే చూడండి, దీని క్లోజ్ కంటే ప్రీవియస్ క్లోజ్ కంటే ఓపెన్ అయింది, హయ్యర్ హై బ్రేక్ అయింది, అంటే ఈ ఏరియాలో బై పొజిషన్ తీసుకున్నాం 162 దగ్గర నుంచి 185. ఓకేనా, ఇది మిడ్ క్యాప్ నిఫ్టీలో. నెక్స్ట్ మీరు ఏదైనా చూసుకోండి, ఇది ఈరోజు ఎక్స్పైరీ, నెక్స్ట్ 27th ఎక్స్పైరీ, ఇది ఫైనాన్స్ నిఫ్టీలో ఏదైనా దీని చార్ట్ ఓపెన్ చేద్దాం. సో మీరు 20-30 రూపీస్ అవి కూడా ఇక్కడ మీకు కనపడతాయి ఫ్రెండ్స్, 20-30 రూపీస్ స్ట్రైక్ ప్రైసెస్ కూడా. సో ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, 26th రోజు ఈ రోజు అడిది చెప్తున్నాను. అంటే మనకి ఎబో ఓపెన్ అయింది, ఎబో క్లోజ్ అయింది, ఈఎంఏ సూపర్ ట్రెండ్ కంటే ఎబో క్లోజ్ అయింది, పాజిటివ్ క్యాండిల్. నెక్స్ట్ క్యాండిల్ వచ్చేసరికి దీని బిలో ఇక్కడ ఓపెన్ అయింది, క్లోజ్ కంటే బిలో ఓపెన్ అయింది, హయ్యర్ హై బ్రేక్ అయింది. సో హయ్యర్ హై బ్రేక్ అయింది, బై పొజిషన్ తీసుకుంటాం, దీనిలో స్టాప్ లాస్గా పెట్టుకుంటాం, హయ్యర్ హై బ్రేక్ అయింది, ఇక్కడ నుంచి ఇలా పైకి వెళ్ళింది. ప్రాఫిట్ ఎక్కడ బుక్ చేసుకోవాలి, ఇక్కడ నుంచి రివర్సల్ అయిందిగా, ఇక్కడ ఏరియాలో రివర్స్ అయిందంటే మనకి ఈ ఏరియాలో ఎక్కడైనా ప్రాఫిట్ బుకింగ్ చేసుకోవచ్చు, సూపర్ ట్రెండ్ ఈఎంఐ క్రాస్ ఓవర్ దగ్గర. ఓకేనా, సో ఈ ఏరియాలో ఒకసారి సిగ్నల్ ఇచ్చింది, ఇక్కడ కూడా తీసుకోవచ్చు అంటే ఇక్కడ కూడా తీసుకోవచ్చు, చాలా తక్కువ మార్జిన్తో వస్తుంది. హయ్యర్ హై బ్రేక్ అయితే 120, 131. సో ఇది కూడా ఇంకోటి ఫ్రెండ్స్, మనకి సూపర్ ట్రెండ్ అనే ఎబోనే ఉండాలి ఈఎంఐ కంటే. సో డైలీ ఒక ట్రేడ్ తీసుకున్నా ఇది మార్కెట్ ఓపెనింగ్ స్ట్రాటజీ అని చెప్పొచ్చు. డైలీ మీరు ఏదైనా స్క్రిప్ట్ తీసుకోండి, డైలీ ఒక ఆర్డర్ తీసుకున్నా సరిపోతుంది మీకు. ఓకేనా, డైలీ ఒక ఆర్డర్ తీసుకుని చూడండి, ఇది ఎక్కడ అరౌండ్ 77 రూపీస్ దగ్గర.
సో ఇలా ఎక్స్పైరీ సెలెక్ట్ చేసుకోండి. బ్యాంక్ నిఫ్టీ ఏదో ఒకటి ఓపెన్ చేద్దాం. సో ఇది బ్యాంక్ నిఫ్టీ ఫ్రెండ్స్. ఇది ఎంత ₹1 75 పైస్. ఓకే, మరి ఇంత తక్కువ ప్రైస్ స్ట్రైక్ ప్రైజెస్ తీసుకోకండి. ₹1 ₹2ది. ఏదో ఒకటి ఓపెన్ చేసి చూపెడతాను, మీరు చూడండి. 20-30 రూపీస్ కూడా ఉంటాయి ఇక్కడ లాంగ్ బిల్డప్. ఏదో ఒకటి ఓపెన్ చేసి చూపెడతాను. ఇది ఓపెన్ చేసి చూపెడతాను. సో సేమ్ ఫ్రెండ్స్, ఈరోజు 26th కదా, రెడ్ క్యాండిల్. సో ఇది ఇలా ఫామ్ కావద్దు. ఇది రెడ్ క్యాండిల్ క్లోజ్. మన రూల్ 26th ఇక్కడ ఓపెన్ అయింది. ఇలా ఒక పాజిటివ్ క్యాండిల్ క్లోజ్ అవ్వాలి. క్లియర్గా ఒక క్యాండిల్ క్లోజ్ అయిపోవాలి. 3 minutes ఒక క్యాండిల్ క్లియర్గా ఇట్లా క్లోజ్ అయిపోవాలి. నెక్స్ట్ క్యాండిల్ దీని క్లోజ్ కంటే బిలో ఓపెన్ అయ్యి దీని హయ్యర్ ఐ బ్రేక్ అయితే బై పొజిషన్ తీసుకోవాలి. దీని లో స్టాప్ లాస్ పెట్టుకోవాలి. బై పొజిషన్. ఓకేనా, ఈ విధంగా. మళ్ళీ సూపర్ ట్రెండ్ ఎక్కడ రివర్సల్ అవుతుందో ఆ ఏరియాలో మనం ప్రాఫిట్ బుకింగ్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా ట్రేడ్స్ చూడండి ఫ్రెండ్స్, గుడ్డిగా ట్రేడ్ చేసే బదులు, ఎందుకంటే మార్కెట్లో కొత్త వచ్చే వాళ్ళు ఉంటారు. ఇలాంటి అనాలిసిస్, ఎందుకంటే 5 years వాళ్ళు మనకి డేటా ఫ్రీగానే ప్రొవైడ్ చేస్తారు. సో 5 years అకౌంట్ ఉన్న వాళ్ళు ఇలా ఈ విధంగా మీరు ఫ్రీగా చూసుకోవచ్చు. ఇలా డేటా మీకు ఎటువంటి మనీ అవసరం లేదు. జస్ట్ 2 ఇండికేటర్స్ యాడ్ చేసుకుంటాం. 2 ఇండికేటర్స్ యాడ్ చేసుకొని ట్రేడ్ చేస్తాం. గుడ్డిగా ట్రేడ్ చేసే బదులు ఇలా టెక్నికల్ అనాలిసిస్ చేస్తూ ట్రేడ్ చేస్తే మీరు లాసెస్ కంటే ప్రాఫిటబుల్ సైడ్ ఉండే అవకాశం ఎక్కువ ఉంటుంది. అండ్ ఆల్సో ఎక్కువ విన్నింగ్ ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి అన్నమాట. సో మీరు ఏదైనా చూసుకోండి. ఇంకా ఎక్స్పైరీ చూసుకుంటూ పోండి. స్టాక్ ఆప్షన్స్. సో ఇదే స్ట్రాటజీ స్టాక్ ఆప్షన్లో కూడా ఇంప్లిమెంట్ చేయొచ్చు అంటే ఎస్, మీరు స్టాక్ ఆప్షన్లో కూడా ఇంప్లిమెంట్ చేయొచ్చు. సో ఎవరి దగ్గరైనా క్యాపిటల్ ఎక్కువ ఉంటుంది అంటే 50,000 ఏవో ఉంటాయి, స్టాక్ ఆప్షన్స్లో కూడా ట్రేడ్ చేయాలనుకుంటే ఎస్, మీరు స్టాక్ ఆప్షన్స్లో కూడా ట్రేడ్ చేసుకొని సేమ్ స్ట్రాటజీ, ఇప్పుడు మీకు చూపెట్టిన సేమ్ స్ట్రాటజీ ఇంప్లిమెంట్. సేమ్ ఇక్కడ మనకి ఇంతకుముందు వచ్చేసరికి ఇండెక్స్ చూపెట్టింది కదా, ఈ స్టాక్ ఆప్షన్లో చూపెడుతుంది లాంగ్ బిల్డప్. ఓపెన్ చేస్తాను. ఏబీసీ క్యాపిటల్ చూపెట్టింది. ఏబీసీ క్యాపిటల్ కదా, మార్నింగ్ ఓపెన్ కాగానే మార్కెట్ 9:15కి ఓపెన్ అవుతుంది. 9:30కి చూడండి. ఓకేనా, ఇదంతా 26th డోజీ క్యాండిల్స్ ఎక్కువ ఫామ్ అయినాయి. సో ఇది డోజీ క్యాండిల్ అని చెప్పొచ్చు. 26th హయ్యర్ ఐ, ఇది ఇలా డోజీ క్యాండిల్స్ ఫామ్ అయ్యాయి. హయ్యర్ ఐ బ్రేక్ అయితే బై పొజిషన్ తీసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇది డోజీ క్యాండిల్ అన్నమాట. ఓపెన్ క్లోజ్ హై అంతా సేమ్ ఉంది. ఇది మీరు సేమ్ స్ట్రాటజీ ఇంప్లిమెంట్ చేయొచ్చు. ఇది వచ్చేసరికి అపోలో. స్టాక్ ఆప్షన్స్లో కూడా సేమ్ ఇంప్లిమెంట్ చేయొచ్చు. 26th. సో క్లియర్గా మనకు ఓపెన్ అయింది, హయ్యర్ ఐ బ్రేక్ అయింది. బట్ ఎటువంటివి అవాయిడ్ చేయమని నేను చెప్పాను. ఇది కూడా మీరు ప్రాబ్లం లేదు, తీసుకున్న 48 నుంచి 62గా పోయింది. బట్ ఇట్లా బిగ్ క్యాండిల్, ఇలాంటి పెద్ద క్యాండిల్ ఫామ్ అయింది అనుకోండి, అది అవాయిడ్ చేయండి. మార్కెట్ ఓపెనింగ్ అప్పుడే ఇట్లాంటి బిగ్ క్యాండిల్ ఫామ్ అయింది అనుకోండి, మన రిఫరెన్స్ క్యాండిల్ ఇంత బిగ్ క్యాండిల్ ఉంటే చూడకండి. ఎందుకంటే వాల్టైలిటీ ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఇట్లా బిగ్ క్యాండిల్ ఫామ్ అయ్యి వాల్టైలిటీ అవకాశం ఎక్కువ ఉంటుంది. ఇంకేమున్నాయి, ఏషియన్ పెయింట్స్. ఈ డేటా మీకు 5 years వాళ్ళు ఫ్రీగానే ప్రొవైడ్ చేస్తారు ఫ్రెండ్స్. సో మీరు ఇలా చూసుకొని ట్రేడ్ చేయొచ్చు. 26th ఉంది. సో ఇదంతా గజిబిజి ఉంది, కరెక్ట్ లేదు. సో 5 years అకౌంట్ లేకపోతే ఎవరికైనా డిస్క్రిప్షన్లో ఫ్రీ లింక్ ప్రొవైడ్ చేయబడ్డది, ఒకసారి మీకు చూపెడతాను. సో ఫ్రీ లింక్ ప్రొవైడ్ చేయబడ్డది ఇదే అనమాట, 5 years అకౌంట్ లింక్, Angel One, షేర్ కాన్. సో ఇది ఫ్రీ లింకే.
సో ఈ లింక్ త్రూ మీరు అకౌంట్ ఓపెన్ చేసుకుంటే మీకు ఈ స్ట్రాటజీస్ అన్ని ఫ్రీగా, ఇవన్నీ ఆల్గో ట్రేడింగ్ స్ట్రాటజీస్ సేమ్. ఇప్పుడు వచ్చేసరికి ఇందులో వచ్చేసరికి ఈ స్ట్రాటజీస్ గురించి ఒకసారి చెప్తాను. ఇవన్నీ ట్రేట్రాన్ ఆల్గో ప్లాట్ఫామ్లో మీకు అందరికి తెలిసి ఉంటుంది. ట్రేట్రాన్ ఆల్గో ప్లాట్ఫామ్ అనేది ఇండియాలో పాపులర్ అప్లికేషన్ అని చెప్పొచ్చు, ఆల్గో ట్రేడింగ్ ఆర్ ఆటోమేటిక్ ట్రేడింగ్ పర్పస్. సో ఇక్కడ వచ్చేసరికి స్ట్రాటజీ మనం క్రిప్టో కరెన్సీస్లో క్రియేట్ చేసాం ఫ్రెండ్స్. బిట్ కాయిన్ మరి ఇథేరియం జస్ట్ 1500 రూపీస్తో ట్రేడ్ తీసుకుంటుంది, ఇథేరియం బిట్ కాయిన్ అయినా. సో ఈ స్ట్రాటజీస్ వచ్చేసరికి డెల్టా ఎక్స్చేంజ్లో క్రియేట్ చేసాం. ఇవి ఓన్లీ డెల్టా ఎక్స్చేంజ్లోనే పనిచేస్తాయి. సో మీరు ఒకవేళ డెల్టా ఎక్స్చేంజ్ అకౌంట్ లేకపోతే ఈ లింక్ క్లిక్ చేసి అకౌంట్ ఓపెన్ చేసుకోండి. నెక్స్ట్ ఈ స్ట్రాటజీస్ ఫ్రీగా యాడ్ చేసుకోండి. ఇవి వచ్చేసరికి క్రిప్టో కరెన్సీస్, ఇది క్రిప్టో కరెన్సీ స్ట్రాటజీస్. సో అతి తక్కువ అమౌంట్తో 1500 రూపీస్తో ట్రేడ్ చేయొచ్చు పర్ స్ట్రాటజీ. ఇవి మిగతా వచ్చేసరికి సూపర్ ట్రెండ్. ఈ స్ట్రాటజీస్ అన్ని నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ, ఇండెక్స్ ఆప్షన్ బయింగ్ స్ట్రాటజీసే. నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ, మిడ్ క్యాప్ నిఫ్టీ, ఇవి కూడా మీరు ఫ్రీగా యూజ్ చేసుకోవచ్చు. ఎటువంటి మనీ అవసరం లేదు. ఫ్రీగా యూజ్ చేసుకుని మీరు ఇప్పుడు ఫైర్స్ త్రూ అకౌంట్ ఓపెన్ చేసుకొని ఇవన్నీ ఫ్రీగా యూజ్ చేసుకొని పేపర్ ట్రేడ్ ప్రాక్టీస్ చేయండి ఫస్ట్. నెక్స్ట్ రియల్ టైం ఇంప్లిమెంట్ చేయండి. నెక్స్ట్ బ్రేక్అవుట్ స్ట్రాటజీస్ కూడా ఉంటాయి, ఇవి కూడా మీరు ఫ్రీగా యూజ్ చేసుకోవచ్చు. అండ్ కమోడిటీ సెగ్మెంట్ కూడా క్రూడ్ ఆయిల్, గోల్డ్, న్యాచురల్ గ్యాస్లో ట్రేడ్ చేసే వాళ్ళు కూడా ఫ్రీ స్ట్రాటజీస్, ఇవి కూడా ట్రేడ్లో 4 ప్లాట్ఫామ్లో క్రియేట్ చేశాయి, ఇవి కూడా యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసరికి మీకు ఇవి వచ్చేసరికి మిగతా హెడ్జింగ్ స్ట్రాటజీస్ కూడా ఉన్నాయి, ఇవన్నీ మీరు ఫ్రీగా యూజ్ చేసుకోవచ్చు. సో డిస్క్రిప్షన్లో ఏదైనా లింక్ క్లిక్ చేసి, ఒక 5 years అని కాదు, ఏదైనా లింక్ క్లిక్ చేసి, ఇక్కడ ఎంజులార్ ఏదైనా లింక్ క్లిక్ చేసి వాట్ త్రూ ఇందులో ట్రేడ్ చేస్తే మీకు ఫ్రీగా యూజ్ చేసుకోవచ్చు. సో చూశారు కదా ఫ్రెండ్స్, ఒక బెస్ట్ స్ట్రాటజీ. సో ఈ విధంగా ఇంప్లిమెంట్ చేయండి. మీకు రియల్ టైంలో ఇది ఈ విధంగా అనాలిసిస్ చేస్తూ ట్రేడ్ చేస్తే మీరు సేఫ్ సైడ్ ఉంటారు. అండ్ ఆల్సో లాసెస్ కంటే ప్రాఫిట్ సైడ్ మ్యాక్సిమం ఉండే అవకాశం ఉంది. అండ్ ఆల్సో ఇది మార్కెట్ ఓపెనింగ్ స్ట్రాటజీ కూడా అని చెప్పొచ్చు. ఎందుకంటే మార్కెట్ ఓపెనింగ్ అప్పుడు ఒక ట్రేడ్ తీసుకుంటే చాలు, ఏదో ఒకటి మీరు ఒక ట్రేడ్ తీసుకొని క్లోజ్ చేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ నుంచి ఈ ఏరియాలో తీసుకున్నాం, అరౌండ్ 100 పాయింట్స్ మీ క్యాపిటల్ మీద ఒక 2 to 5% వచ్చినా చాలు కదా. సో ఓపెనింగ్ స్ట్రాటజీ కూడా అని చెప్పొచ్చు. సో సేమ్ ఇదే విధంగా ఇంప్లిమెంట్ చేసి ట్రేడ్స్ తీసుకోండి. అండ్ ఆల్సో మన ఆల్గో ట్రేడింగ్ స్ట్రాటజీస్ కూడా ఇదే కండిషన్స్ మీద ట్రేడ్స్ తీసుకుంటుంది, బట్ అది డిఫరెంట్ టైం ఫ్రేమ్, ఇంకొక అడిషనల్ ఇండికేటర్స్ యాడ్ చేసాం వాటికి. ఎందుకంటే మనకి ఇంకా బెటర్ పెర్ఫార్మెన్స్ గురించి టైం ఫ్రేమ్ డిఫరెంట్ ఉంటుంది. ఇక్కడ మీకు 3 minutes చెప్పాను కదా, అక్కడ వచ్చేసరికి డిఫరెంట్ టైం ఫ్రేమ్. అండ్ ఆల్సో ఇండికేటర్స్ కూడా డిఫరెంట్ ఉంటాయి. సో సేమ్ ఈ విధంగా మీకు స్ట్రాటజీస్ ఏ విధంగా చెప్పానో మాన్యువల్ సేమ్ అదే ఇంప్లిమెంటేషన్ ఉంటాయి. సో అవి కూడా మీరు ఫ్రీగా యాడ్ చేసుకొని పేపర్ ట్రేడ్ చేయండి కొద్ది రోజులు, మీకంటూ నమ్మకం వస్తుంది కదా, ప్రాఫిటబుల్ అనిపించినప్పుడు రియల్ టైంలో ఇంప్లిమెంట్ చేయండి. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయాలని కోరుతున్నాను. అండ్ ఆల్సో మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేసుకోండి. మార్కెట్లో కొత్త వచ్చే వాళ్ళు ఉంటారు, గుడ్డిగా ట్రేడ్ చేసే వాళ్ళు, ఇలా చేసుకుంటే వాళ్ళకు కూడా కొంచెం సేఫ్ సైడ్ ఉంటారు. అండ్ ఆల్సో తప్పకుండా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి బెస్ట్ వీడియోస్ మీ ముందుకు తీసుకొస్తూనే ఉంటాం. ఆ వీడియోస్ మీరు మిస్ అవుతారంటే తప్పకుండా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.